ఈ పిల్లాడు అక్కడే ఉన్న ఒక కుక్కని చూసి కావాలనే దాని ముందర ఒక మాంసపు ముక్కని తగిలిస్తాడు. ఆ కుక్క ఇతను వెళ్ళాక దాన్ని తిన్నిందంటే ఇతను ఆ కుక్కని చంపేయాలని అనుకుంటాడు. ఆ తర్వాత ఈ పిల్లాడు వెళ్ళిపోయాక ఈ కుక్క ఎంతో ఆశగా ఆ మాంసపు ముక్కని చూస్తూ ఉంటుంది. తెల్లవారగానే ఈ పిల్లాడు ఆ కుక్క ఖచ్చితంగా మాంసాన్ని తినేసి ఉంటుంది అని చెప్పి గన్ తీసుకుని తలుపు తెరవగానే ఆ మాంసం ముక్క అక్కడే ఉంటుంది. కుక్క కూడా సైలెంట్ గా అక్కడే కూర్చొని ఉంటుంది. ఇది చూసిన పిల్లాడు షాక్ అవుతారు. మరోవైపు ఈ పిల్లాడి వాళ్ళ తమ్ముడు ఒక చిన్న ఎలుగు బంటిని ఏదో చేసేయడంతో ఆ ఎలుగు బంటి వాళ్ళ అమ్మ తమ్ముడి పైన అటాక్ చేయడానికి వస్తుంది. ఇది చూసిన పిల్లాడు తన అమ్మని తీసుకుని బయటకి వెళ్తారు. అప్పుడే ఒక్కసారిగా ఈ కుక్క ఎలుగు బంటి పైన అటాక్ చేస్తుంది. ఎలుగు బంటి చాలా పెద్దగా ఉన్నా కూడా ఈ కుక్క ఎంతో ధైర్యంగా దానితో పోట్లాడి తరిమేస్తుంది. ఇది చూసిన పిల్లాడు షాక్ అవుతారు. అప్పుడే అమ్మ చిన్న కొడుకుని లోపలికి తీసుకుని వెళ్ళగానే కుక్క కూడా వీళ్ళ వెనకే వెళ్లి పిల్లాడికి ఏమైనా అయిందా అని చెప్పి చెక్ చేస్తుంది. చూసిన జాక్ కి ఆ కుక్క పైన నమ్మకం నుంచి కుక్క ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోతుంది. ఈ కుక్క ఈ అన్నదమ్ముల మధ్య ఎంతో హ్యాపీగా పడుకునేది. మెల్లిమెల్లిగా వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. అన్న మరియు అమ్మ బయట పని మీద వెళ్తే ఈ చిన్న పిల్లాడితో తోడుగా ఈ కుక్క ఉండేది. ఆ పిల్లాడి కోసం నదిలో దూకి మరి చేపలు పట్టేది. ఆ చేపలు చూసిన పిల్లాడు ఎంతో ఆనందించి వాళ్ళ అమ్మకి ఇచ్చేవారు. రోజు వీళ్ళ ఆవు చాలా అరుస్తూ అందరినీ భయపెడుతూ ఉంటుంది. అప్పుడే ఈ కుక్క ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్లి ఆవు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడగానే ఆవు శాంతిస్తుంది. దాంతో జాక్ ఆవు దగ్గరికి వెళ్లి పాలు తీసి దాన్ని అమ్ముతాడు. ఒకరోజు జాక్ అడవి పందుల్ని వేటాడడానికి అడవిలోకి వెళ్తాడు. అప్పుడే ఈ కుక్క అడవి పందుల గుంపుని చూసి గట్టిగా మొరగడంతో పైనే ఉన్న జాక్ వల్ల విసిరి ఒక అడవి పందిని పట్టుకుంటారు. అడవి పంది అలా ఇలా కదలడంతో జాక్ కాలు జారి కింద పడతారు. దాంతో ఆ గుంపులో ఉన్న అడవి పందులన్నీ తన పైన అటాక్ చేస్తాయి. దాంతో జాక్ గట్టిగా అరుస్తూ ఉంటారు. అప్పుడే ఆ కుక్క అడవి పందుల పైన అటాక్ చేసి జాక్ ని అక్కడి నుంచి తప్పించేస్తుంది. జాక్ తన దెబ్బలకి కట్టుకుని తిరిగి వచ్చి చూస్తే కుక్క శరీరం పైన చాలా దెబ్బలు తగిలి ఉంటాయి. అది కింద పడి ఉంటుంది. ఇది చూసిన జాక్ చాలా ఎమోషనల్ అయిపోయి తన షర్ట్ ని తీసి దెబ్బలకి కట్టు కడతాడు. ఇంటికి వెళ్లి అమ్మని పిలుచుకుని వద్దామని అనుకుంటే అడవి పందులు వచ్చి మళ్ళీ దీనిపైన అటాక్ చేస్తాయేమో అని చెప్పి తను భయపడుతూ ఉంటారు. అప్పుడే జాక్ కుక్క చెవిలో మెల్లిగా ఈ గుహలో నువ్వు దాక్కో నేను వస్తాను అని చెప్తాడు. దాంతో కుక్క వెళ్లి గుహలోకి దాక్కోగానే ఇతను గుహని క్లోజ్ చేసి వెళ్తాడు. కొద్దిసేపటి తరువాత ఇతను అమ్మని పిలుచుకుని వస్తాడు. వాళ్ళు అప్పటికి రాగానే పైన రాబందులు ఎగురుతూ ఉండడం చూసి చాలా భయపడిపోతారు. అప్పుడే వీళ్ళు గుహలో చూస్తే కుక్క ఇంకా ప్రాణాలతోనే ఉంటుంది. దానికి చాలా దెబ్బలు తగిలి ఉంటాయి. అప్పుడే అమ్మ గుర్రం తోకలో ఉన్న వెంట్రుకని తీసుకుని రమ్మని చెప్పి ఆ వెంట్రుకతో కుక్క దెబ్బలకి కుట్లు వేస్తుంది. ఆ తర్వాత వీళ్ళు కుక్కని ఇంటికి తీసుకుని వెళ్తారు. కొన్ని రోజుల్లోనే కుక్క బాగా అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.